హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను అరుణాచలం వెళ్దామని. ఎట్టకాయలకి ఇవాళ నారి బ్రో కలిశాడు. 6-7 ఏళ్ళు అవుతుంది కలిసి. ఇవాళ అతని ద్వారా వెళ్తున్నాము. విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాం. విజయవాడ రైల్వే స్టేషన్లో మంచిగా ట్రైన్ వచ్చిందని అడిగితే వచ్చేసింది, ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద ఉందన్నారు. వచ్చేసాము, చక్క ఏసీ కోచ్లోకి ఎక్కేసాం. ఎక్కేసిన తర్వాత మనకి ఏమున్నాయి ఫెసిలిటీస్ అని చూస్తే పర్వాలేదు, ఏసీ బాగానే వస్తుంది. కాకపోతే అక్కడ కంప్లైంట్ చేయడానికి అక్కడ ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఏమన్నా ప్రాబ్లం ఉన్న కోచ్లో బాగానే ఏమంటే రెస్పాండ్ అవుతున్నారు. బాగానే ఉంది. ఇదిగోండి సీనియర్స్ ముందే వచ్చేసారు, వాళ్ళు లోపలికి కూర్చున్నారు. నా 5 బెడ్ ఇచ్చారు. నీకు పడుకుని పోయాను ప్రశాంతంగా. ఏదంటే పడుకోద్దామని పొద్దున్న చూసుకున్నాం, ప్రశాంతంగా పడుకో, మళ్ళీ రేపు గిరి ప్రదక్షిణ చేయాలి కదా అన్నాడు. ఇంకా అలా ఎక్కేసాను. పొద్దున్న లేచి చూస్తే బయటికి వ్యూ అదిరిపోయింది. అరుణాచలం దగ్గరలో ఉన్నాం కదా, వ్యూ చాలా బాగుంది. ఇంకా అలా చూస్తూ ఇంకా అలా కొండలు గుట్టలు చూసుకుంటా మన దగ్గర మన కాట్పాడి స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. అక్కడ దిగి చిన్నగా నడుచుకుంటూ బయటకు వచ్చేసిన తర్వాత చిన్న ఆటో ఎక్కాలి, అంటే బస్ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత చిన్నగా ఆటో మాట్లాడుకున్నాం, క్యాబేజీ అని. ఇలా రైల్వే స్టేషన్కి వచ్చి పౌర్ణమి రోజు ఇలా బస్సులు బయట ఉంటాయంట. ఒక 20 రూపీస్ 30 ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్కితే చక్కగా తీసుకెళ్తారని చెప్పారు మా సీనియర్స్. ఇంకా అలా బస్సు ఎక్కాను నెమ్మదిగా. ఎక్కిన తర్వాత బస్సు ఏం బాగాలేదు, మొత్తం వర్షం పడి తడిసిపోయింది. ఇది వచ్చేసి ఒకప్పుడు జైలు అంట. ఇది మా బావ చెప్పాడు. మొత్తం రాజుల కాలం అప్పట్లో కట్టిన మొత్తం శిక్ష వేయడానికి అన్నిటికీ ఇది పెద్ద జైలు అంటే. ఇది అంటే శిక్షకి అన్నిటికీ పనికి వస్తుంది అంటే. ఇది అప్పట్లో పూర్వకాలంలో కట్టారు. అలా పాత కట్టడాలు కాబట్టి అలా ఉండిపోయింది. దాని చుట్టూ చక్కగా గ్రౌండ్ అంతా ఆడుకోవడానికి అంతా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ షెట్లు ఆడుతున్నారు, చక్కగా గుర్రాలు కూడా ఉన్నాయి. కాలేజీ కోసం బయట పెట్టారు, ఆడుకుంటున్నారు గుర్రాల్లో. అలా మంచిగా గుర్రాలు వేసుకుని ఉన్నారు. లోపల ఏంటో కానీ ఒక చరిత్ర ఉంది దీనికి. ఆ చరిత్ర గురించి కనుక్కొని చెప్తాను మీకు. ఏంటో ఎండిపోయిన నీళ్ళు ఉన్నా కానీ ఎండిపోయిన ఏంటో తగలబెట్టినట్టు. ఆ ఊరి దగ్గరలో వచ్చేసాం. బస్సు స్టార్టింగ్లో మాత్రం ఖాళీగా ఉంది, దారిలో మాత్రం ఫుల్ అయిపోయింది. అసలు కూర్చోడానికి కాలు తిమ్మిర్లు పెట్టేసిన కూర్చొని. అలా అరుణాచలం వచ్చేసాం. మంచి ఈ తెలుగు వాళ్ళదంట లాడ్జ్, మంచి హోటల్, చక్కగా రూమ్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా ఎక్కలేదా బాబు అంటే లిఫ్ట్ ఆన్ చేసాడు. ముందు చిన్న ఇల్లు, చక్కగా లిఫ్ట్ ఆన్ చేసుకొని పైకి వెళ్ళాం. రూమ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం. 101 రూమ్ ఇచ్చారు మాకు. ఆ రూమ్లో లోపలికి వెళ్ళి చూస్తే చక్కగా 2 చైర్లు, సోఫా బెడ్, లోపల కిచెన్, ఫ్రిడ్జ్, వాటర్, మంచిగా అవతల బెడ్రూము, బాత్రూము, ఇది కనెక్టింగ్ రూము అవతలకి. ఇదేమో వాష్ ఏరియా, చక్కగా అద్దము, మంచి బొట్లు, ఇవన్నీ సీనియరు. చక్కగా ఏసీ గీసీ అంతా మంచి బాగుంది ఫెసిలిటీ. అంతా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చక్కగా రెడీ అయిపోయి అరుణాచలం గుళ్ళో ప్రవేశించాము. తెలంగాణకు క్విక్ అంది అది. అలా గుళ్ళో లోపలికి వెళ్ళిన తర్వాత మంచిగా దర్శనం చేసుకున్నాం. నాది ఇప్పుడు దాకా ఫోను సైలెంట్ అంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే నాది ఫోన్లో చూసే కొన్ని వీడియోస్. మళ్ళీ నా ఫోన్లో ఆన్ చేసుకొని నా ఫోన్లో తీసుకున్నాను. ఇంకా చక్కగా 9 లైన్లు పెట్టారు. ఇది తూర్పు ద్వారం నుంచి వెళ్ళాం మేము. ఆ లైన్లన్నీ దాటుకొని ముందుకెళ్ళిన తర్వాత ఇట్లా లోపలికి వచ్చాము. ఎంట్రన్స్లో నుంచి ఇక్కడ దాటుకొని వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో విఐపికి వెళ్ళడానికి ఉంది. ఇక్కడ లోపలికి మనలాంటి వాళ్ళం ఇటు వెళ్ళటమే లైన్లో దేవుడి దగ్గరికి. చక్కగా ఈ పక్కనే చాలా గుళ్ళు ఉన్నాయి. వాటికి కూడా ఒక్కొక్కదానికి ఒక విశిష్టత ఉంది. మీ ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అదే అరుణాచలం మన గిరి. రేపు గిరి ప్రదక్షిణ మొత్తం అదంతా తిరగాలి.
ఇదిగోండి ధ్వజస్తంభం. ధ్వజస్తంభం ఒక నమస్కారం చేసుకొని అలా లోపలికి వెళ్తున్న నటరాజ స్వామి చక్కగా ఉన్నారు. బావి కూడా ఉంది లోపలే. అలా ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇంకా లోపల గర్భగుడిలో వీడియో తీయకూడదు కదా, అందుకని తీయలేదు. మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అట్లా మూర్తులు విగ్రహాలన్నీ చాలా ఉన్నాయి. శివలింగాలన్నీ పక్కన రిల్స్ కట్టారు. రిల్స్ అవతలో ఉన్నాయి. ఎదురుగా తీశారు చక్కగా. అట్లా దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాను. ఇటు నుంచి ఇటు దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం చేస్తారు. ఇక్కడ పక్కనే ఉంటారు. ఇలా వెళ్ళాలి. నా ఫోన్ సరిగ్గా తీయడం కెమెరా సరిగ్గా రాలేదు. ఇదంతా ఆఫ్ చేయాల్సింది. తీసాను అలాగా. ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళి ఇట్లా 9 లైన్లు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఇలా లైన్లన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం ఇస్తారు. చక్కగా మండపాలు మాత్రం ఏం కట్టడాలు కట్టారు కానీ అసలు రాతితో ఈ కట్టడం ఏంటో అసలు ఎలా కట్టారు అప్పట్లో, ఇవన్నీ ఎలా నిలబెట్టారు ఎంత కానీ. టెక్నాలజీ మన నుంచి టెక్నాలజీ ఉంటేనే ఇంత కట్టడం కట్టగలరు. దర్శనాన్ని బయలుదేరిపోయాం. ఇప్పుడు టెక్నాలజీ అనుకుంటాం కానీ అప్పుడు టెక్నాలజీ ముందు పెద్దగా ఏం పనికిరాదు మన టెక్నాలజీ. తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత చక్కగా ప్రసాదాలు అమ్ముతున్నారు బయట. అన్ని ప్రసాదాలన్నీ పట్టుకున్నాను. అలా తింటామని ఇప్పుడు నేను అలా ప్రసాదాలు తీసుకొని తల కొద్దిగా తిని అలా బయటకు వచ్చేస్తున్నాను. బయటకు వస్తుంటే ఒక గోపురం అనుకుంటే ఒక గోపురం నుంచి ఇంకొక గోపురం మామూలుగా లేవు హైటు. ఆ గోపురం దాటి వస్తుంది అనుకుంటే లేదు, ఏదో ఒక ఇంటిలోంచి ఒక ఇంటి అవతల బయట అలా 4-5 ఉన్నాయి. 4-5 గోపురాలు దాటుకొని రావాల్సి వచ్చింది బయటికి. వచ్చాక ఇలా టాయిలెట్స్కి అన్నీ లేడీస్కి సపరేట్గా, జెంట్స్ సపరేట్గా టాయిలెట్స్ అన్నీ సపరేట్గా ఉన్నాయి, బాగున్నాయి. అలా అటు కూడా వేసారు కానీ కొద్ది దూరం వేసారు వాళ్ళు కాలకుండా. నాకు మాత్రం ఈ సైజు మీద నడవాలంటే అదిరిపోయింది. ఇది కూడా ఇంకొక గోపురం కూడా వచ్చింది. మళ్ళీ ఈ గోపురం నుంచి బయటికి వెళ్ళాలి. అలా ఈరోజు నడిచేవాళ్ళు నడవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి అమావాస్య పౌర్ణమి నడిచేవాళ్ళు మాత్రం కష్టం. నేను వచ్చింది కూడా పౌర్ణమి రోజే. అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు చిన్న ప్రసాదం ఇస్తారు. అది తీసుకొని బయటకు వస్తే మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. బయట చేతిలో డబ్బులు ఉండాలి కానీ మొత్తం అన్నీ కొనియచ్చు. కరుమని మళ్ళీ అడిగాను, కొద్ది రేట్ ఎక్కువ ఉంది, ప్లస్ ఒరిజినల్ కాదు అనుకొని నారీబ్రో చెప్పాడు. నేను తెప్పిస్తాను అన్నాడు, అందుకని తెప్పించాడు. ఇంకా రూమ్కి వచ్చేసాం. ఇంకా సోఫాని బెడ్గా మార్చేసాం. అవతల సీనియర్స్కి అవతల రూమ్ ఇచ్చి మేము అవతల రూమ్లో పడుకున్నాం ప్రశాంతంగా. మళ్ళీ పడుకొని రేపు గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి, నువ్వు పడుకో అని చెప్పారు. సరే అని చెప్పి పడుకున్నాం. ఇంకా అరుణాచలం గిరి ప్రదక్షిణకి బయలుదేరదామని ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇంకొక కప్పు టీ కాఫీ తాగి అలా నిదానంగా బయలుదేరదామని చూస్తే క్రౌడ్ చూస్తే నా స్వామి రంగ ఇల్లేం జనాలు రా నాయన, ఎంతమంది వచ్చారనిపించింది. వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఊరి నాయన వీళ్ళు జనాలు నేను ఎప్పుడు చూడలేదు రా ఇంతమంది జనాలు. ముందు ఇంకా మనకు తెలియదు కాబట్టి పెద్దవాళ్ళు ఎలా వెళ్తే అలా వెళ్ళాలి వెనకాల సీనియర్స్ వీళ్ళు. ఇంకా ఫస్ట్ టైము వచ్చాం కాబట్టి వాళ్ళ నడక ద్వారా మనం కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. అలా గుడి పక్క నుంచి అలా వెళ్తూ ఉండగా ఇలా ఎంట్రన్స్ స్టార్టింగ్ ఇక్కడికి వెళ్ళి ఒక నమస్కారం చేసి బయలుదేరాలి. అలా వ్యూ మాత్రం అరుణాచలం గోపురం వెనకాల సూర్యుడి కాంతి అలా మామూలుగా లేదు. అలా విజువల్ చాలా బాగుంది చూడడానికి. కెమెరా అంత క్లారిటీ లేదు కానీ ఆ కొండ వెనకాల నుంచి సూర్యుడి కాంతి అలా పెడుతుంటే ఏమో ఉంది. ఇంకా అట్లా వాళ్ళ వెనకాల వెళ్తున్నాను. గోపురం దాటుకొని వెళ్ళాము. అంతా ఇక్కడ ఎన్నో షాపింగ్ చేసుకోవడానికి అలా ఉన్నాయి. గుడిని ఆనుకొని ఇలా చిన్న గుడి ఒకటి ఉంది. మళ్ళీ ఇలా ఎదురుగా అదిగోండి, ఎదురుగా కనిపించేదే మన అరుణాచలం గిరి. ఇక్కడ వాళ్ళు మాత్రం తిరువన్నమలై అంటారు, మనం మాత్రం అరుణాచలం అంటాం.
ఇంకా ఎవరు పిలిచినా పేరు మారినా ఉండే శివుడే కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే జనాలు తక్కువ ఉన్నారు ఏంటి అనిపించింది. ఇక్కడ పౌర్ణమికి మంచి సెటప్ చేశారు, అంతే లైటింగ్తో మంచి పాటలు అంతా మామూలుగా లేదు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. మంచి అమ్మవారు కింద లైటింగ్తో అరేంజ్ చేసి పెట్టారు. హెలికాప్టర్ కూడా ఉంది చూడండి పక్కన, అదే ఎలక్ట్రికల్ దాంట్లో అరేంజ్ చేశారు, ఆ లైటింగ్తో అరేంజ్ చేశారు అది డెకరేషన్. అలా బయలుదేరుతూనే ఉన్నాం, ఇంకా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ ఉందంట. ఇంకా ఇన్ని కిలోమీటర్లు నా జీవితంలో నేనైతే ఎప్పుడు నడవలేదు. చిన్నప్పుడు కూడా నా వయసు నడుచుకోవచ్చు ఇన్ని కిలోమీటర్లు, అది చెప్పులు లేకుండా. ఇంక ఎలా ఉంటుందో చూడాలి. ఇంకంతా దేవుడికి నమస్కారం చేసుకుని బయలుదేరితే అంతా ఆయన చూసుకుంటాడు. ఇంకా వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు అంత స్పీడ్గా నేను నడవలేకపోతున్నాను. కొద్దిగా మనం సైజు గట్టుకుంటాం కాబట్టి వాళ్ళు అంత స్పీడ్గా నడవలేము, కానీ ఈక్వల్గా మేనేజ్ చేయగలుగుతున్నాను. ఇక్కడ ఈ జంక్షన్లో మొత్తం అట్నుంచి వచ్చిన జనాలు ఇటు నుంచి వచ్చిన జనాలు మొత్తం యాడ్ అయిపోయారు. అయితే ఇంత తక్కువ ఉన్నారనుకుంటే వీళ్ళు మొత్తం ఇక్కడ యాడ్ అయ్యారు. ఇక్కడ నుంచి క్రౌడ్ చూస్తూ మళ్ళీ ఇక అసలు చేయి కూడా ఎత్తలేమనిపించింది. కాకపోతే వాళ్ళు ఎవ్వరు తగ్గట్లేదు, ఎవరు నడక మాత్రం వాళ్ళు ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఒక రాకెట్ పోయినట్టు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు డైలీ వాకింగ్ చేస్తారో ఏమో తెలియదు. కానీ ఇక స్టార్టింగ్ మన అగ్నిలింగం వచ్చింది దగ్గరలో, కొద్దిగా ముందుకెళ్తే ఇంకా అలా మనోడు చెప్పాడు ఇదే అగ్నిలింగం అని. ఇంకా అలా చూసుకుంటా ఇక్కడ మొత్తం 8-9 లింగాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని నమస్కారం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేసుకుంటా ఓం నమః శివాయ అని మనసులో తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేసుకుంటూ రావాలి. ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇంకా అలా లైన్లో వెళ్తూ ఇంకా ఆయనకి వెళ్ళి నమస్కారం చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంక ఎక్కడ వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాం. ఇదిగోండి అగ్నిలింగం. అరుణాచలం గిరి కూడా, అరుణాచలం కొండ కూడా అగ్నిలింగమే. అది ఎంత చక్కగా ఎంత దైవభక్తితో వీళ్ళందరూ అగ్నిలింగం. ఇదిగోండి ఇంగ్లీష్లో కూడా రాసింది. ఇదిగోండి రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది. ఈ రమణ మహర్షి మామూలుగా ఆయన మన చాగంటి గారు వీళ్ళు బాగా చెప్తారు వాళ్ళ గురించి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలా నమస్కారం చేసుకొని ఇంకా ఇంకో టెంపుల్ ఉంది అక్కడికి వచ్చాం. అలా ముందుకెళ్తా ఉన్నాం నమస్కారం చేసుకుంటా. నాకైతే కొద్దిగా వచ్చేసరికి కాలు నొప్పులు పడుతున్నాయి. ఇంకా అలా కాకపోతే ఇంకా దేవుడి మీద భక్తితో ఇంకా అలా ముందుకెళ్తా ఉన్నాం. ఇదిగోండి రమణ మహర్షి గారు నమ్మకంగా కూర్చొని ఉన్నారు. ఇంకా అలా అందరూ నమస్కారం చేసుకొని ఒక నిమిషం అలా మౌనంగా, అక్కడ అంతా సైలెంట్గా ఉంది. ఇదిగోండి ఇక్కడి నుంచి చూస్తే గిరి కనిపించింది చూడండి వెనకాల. ఇంకా అలా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి ఇంకా ఇప్పటికే చెమటలు చూసారు అలా పట్టినాయో, మొత్తం చెమటలు పట్టిపోయినాయి. నారిబ్రో ఇక్కడ కొబ్బరికాయ కొడదామన్నాడు, తీసాం కొబ్బరికాయ కొట్టేసాం, బయలుదేరిపోయాం. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ పక్కన షాపింగ్ అంతా ఉంది, టీషర్ట్లు, ఏదన్నా టిఫిన్ చేయాలన్నా, ఏదన్నా మంచి జ్యూసులు తాగాలన్నా మాకు కొద్దిగా దాహం వేసి మంచిగా సాల్ట్ స్వీట్తో కొట్టి ఇచ్చేసాను, నిమ్మకాయ సోడా అలా ఇచ్చేసాము. అలా ఇచ్చి బయలుదేరాం. దుర్గమ్మ తల్లి అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని చూడండి భక్తులందరూ. ఇదిగోండి కింద అసలు ఎవరు తగ్గట్లేదు, అప్పుడే చినుకులు స్టార్ట్ అయినాయి చిన్నగా, వర్షం పడే సూచనలు ఉన్నాయి దగ్గరలో. ఇలా ఇటు మార్గం అని చెప్పి ఎక్కడికక్కడ బోర్డింగ్లు పెట్టారు, బాగానే ఉంది గిరి ప్రదక్షిణకి ఇలా వెళ్ళాలని. పక్కనే టెంపుల్స్, ఈ చుట్టుపక్కల మొత్తం ఈ గిరికి మొత్తం చుట్టూ తాయి కొండ మొత్తంలో మొత్తం ఇక్కడ వర్షం భయంకరంగా పడుతుంది. ఇంకా
స్టార్ట్ అయిపోయింది. అందరు రెయిన్ కోట్లు గొడుగులు తీశారు. మొత్తం ఈ చుట్టూ మొత్తం ఇక అన్ని గుళ్ళే ఉన్నాయి. ఇంత భక్తి ఏంటో అసలు ఈ జనాలు. అసలు నేనే భక్తులు అంటే నన్ను మించిపోయారు వీళ్ళు. అలా నమస్కారం చేసుకుంటూ వస్తున్నది. రెయిన్ చూడండి ఎలా పడుతుందో. కెమెరా కూడా బ్లర్ అయిపోతుంది. అలా నమస్కారం చేసుకొని లింగం దగ్గరికి వచ్చాం. ఆయనకి కూడా నమస్కారం చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ రాశారు చూడండి, తమిళ్లో రాశారు, కన్నడ. బయటకు వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇవి తడిచిపోయి. మేము సాయిబాబా దగ్గరికి వచ్చాం. సాయిబాబా గుడి దగ్గర మంచిగా భజన కార్యక్రమం జరుగుతుంది. చాలా సాయిబాబా గుడి దగ్గర మంచి టీ ఒకటి తీసుకున్నాం. అన్నీ హెర్బల్ టీ అనమాట. మొత్తం ఈ మొక్కలతో తయారు చేసిన టీ చాలా బాగుంది. మంచి ఎనర్జీ కూడా ఉంది. ఈ టీ తాగాక ఒక కప్పు కాదు 2 కప్పులు వేసాం అందరూ కూర్చొని. అక్కడ ప్రసాదం ఇస్తే ప్రసాదం కూడా లైక్ చేసాం. ఆ తర్వాత చిన్న చిన్న గుళ్ళు ఇక్కడ ఎదుర మండపాల టైపు అంటే ఎదుర కడుతున్నారు. అందుకని ప్రతి గుడికి అలా కన్స్ట్రక్షన్ చేయడానికి అలా పెట్టారు. ఇలా గుళ్ళోకి వెళ్ళాలి. ఎట్లాగని ఇంతమంది జనాలు తట్టుకొని వెళ్ళి నమస్కారం చేసుకొని రావాలి. కానీ జనాలు మాత్రం బాగున్నారు. పౌర్ణమికి మాత్రం అసలు నాకు తెలుసు ఫుల్ ప్లానింగ్తోనే రావాలి. నాకు తెలిసి మంచిగా మన అలాంటి వాళ్ళు గట్టిగా నడవాలంటే మంచిగా తొడలకి కొబ్బరి నూనె ఏదన్నా రాసుకొని చక్కగా నడిస్తే తప్ప, లేకపోతే మాత్రం నా సామిరంగా ఇంకా పొద్దున కల్లా ఇంకా నడవలేవు. మనం అటు ఇటు పోతూ ఉంటాయి. ఇంకా లేకపోతే ఏదన్నా ప్లాస్టర్ వేసుకొని అది ఇచ్చుకొని రావటం మన సైజు ఉన్న వాళ్ళు. సన్నటి వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. రోజు వాకింగ్ చేసే వాళ్ళకి అంత అవసరం లేదు. చక్కగా ఇదిగోండి అంత చక్కగా ఉన్నారు. కూర్చొని నమస్కారం చేసుకున్నాను. మళ్ళీ చుట్టూ రౌండ్ తిరుగుతున్నాను. అసలు నాకు ముసలోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు. వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారు ఏమో సామిరంగా. అసలు అవి తిరగడం ఏందో ఆ కథ ఏందో కానీ ముసలోళ్ళు కూడా తిరిగినప్ప వాళ్ళని చూసే నా వాళ్ళు మనం ఎందుకు తిరగలేములే అనిపించింది. అట్లా నేను కూడా వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను. చిన్నపిల్లలతో సహా అందరూ వచ్చారు. ఎవరి భక్తి వాళ్ళది. అలా మళ్ళీ దాంట్లో పుచ్చకాయ లాగిచ్చాం. పుచ్చకాయ కూర అన్నీ తినేసాం. ఎన్ని తింటే నడవలే అనిపించింది. ఇక్కడ తిన్న తర్వాత 2 పుచ్చకాయలు తిన్నాను. ఇంకా తిన్న తర్వాత హెవీ అనిపించింది. ఎక్కువ నడవలేకపోయాను. ఇంకా అందుకే ఎక్కువ తినకూడదు, ఎక్కువసేపు కూడా ఆగకూడదు, ఎక్కడ కూర్చోకూడదు. కూర్చుంటే మాత్రం నడవలేము. అది ఫిక్స్ అయిపోండి. ఇక 5 నిమిషాలు బాడీని రిలాక్స్ పెట్టామంటే ఇక అసలు ముందుకు అడిగేయలేము. ఇదిగోండి ఇంకో లింగం వచ్చింది చక్కగా. ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు అందరూ. ఎక్కువసేపు మాత్రం కూర్చుంటే ఎందుకు నడవలేమంటే బాడీ మళ్ళీ రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి మళ్ళీ మన దగ్గరికి రమ్మన్నా రాదు. అది వాయులింగం. అందుకని ఎక్కువసేపు కూర్చోకూడదు. ఇలా నడుచుకుంటా నిలబడే ఉండాలి. ఏమన్నా ఆకలేస్తే మాత్రం ఇట్లా జ్యూసు లైట్ ఫుడ్డే తీసుకుంటే బెటరు. హెవీగా తీసుకుంటే మాత్రం ఇంక కష్టం, నడవలేం. అప్పటికి 2 పుచ్చకాయలు తీసుకునేసరికి హెవీ అయిపోయింది. ఒక దీని నుండి పోయేది. అలా దర్శనం చేసుకుంటున్నాం వాయులింగాన్ని. జనాలు చూసారా ఎలా ఉన్నారో. ఇంత నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ వచ్చారు. ఇటు కర్నూలు అదోని ఇటు సైడ్ వాళ్ళు కొద్దిగా ఎక్కువ తగిలారు ఇవాళ నాకు. అనంతపురం మనకి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మన ఏపీ నుంచి బాగానే వస్తున్నారు జనాలు. అంతా చాగంటి గారి పుణ్యమే అన్నట్టు. మీరు అరుణాచలం వెళ్ళి రండి. ఒక్కసారి అరుణాచలంలో మీరు ఎంటర్ అయితే మీ గీతం మారిపోద్ది అన్నాడు. అందుకని అందరూ అరుణాచలం గిరి ప్రదక్షిణకి సిద్ధమయ్యారు.
కష్టమైనా కానీ దేవుని మనసులో తలుచుకుంటూ అలా గిరిప్రదక్షిణ చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత ఇంకా ఆయన అడిగితే ఇంకా ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు ఒకళ్ళు, ఇంకా నేను చాలా గుళ్ళు చెప్పాను, మీకు అరుణాచలం ఒకటే నచ్చిందా? నేను అన్ని గుళ్ళు చెప్పాను, మీకు అరుణాచలం ఒకటే నచ్చింది కాబట్టి మీరు వెళ్తున్నారు, నేను అన్ని గుళ్ళు చెప్పాను అన్నారు. అలా నమస్కారం చేసుకున్నాం స్వామికి. ఇదిగోండి చిన్న లింగం, ఇదిగోండి చూపిద్దామంటే పంతులు గారు అడ్డున్నారు. ఓకే రైట్. ఇదిగోండి ఇక్కడ మ్యాప్ వేసారు ఎన్ని కిలోమీటర్లు ఉందని. ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది నారి బ్రో ఇక అంటే వర్షం పడతా ఉంది. వర్షం అయితే తగ్గలేదు. ఇదిగోండి ఇక్కడ సర్కిల్, ఇది ఈ సర్కిల్ చుట్టూ మనం తిరుగుతున్నాం. ఇప్పుడు ఇంకా వర్షం పడుతుంది. వర్షం పడుతున్న కాళ్ళు నానిపోయినాయి, మేము తడిచిపోయాము. నానిపోతుంటే మాత్రం కింద చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకున్నా మట్టి గుచ్చుకున్నా నొప్పి వస్తుంది. వర్షం పడితే అదొకటి మైనస్. కానీ క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, మనసు తేలిగ్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ప్రతి లింగం దగ్గర. అలా వెళ్ళి నమస్కారం చేసుకొని రావటమే అందరం. బయటతో పని ఉంది, మన లింగంతో పని కాబట్టి అలా శివలింగం దగ్గరికి వెళ్ళి చక్కగా అన్ని కోరికలు కోరుకొని ఎవరికే బాధలు నేను నమస్కారం చేసుకొని మనకు మాత్రం సర్వే జన సుఖినో భవంతు అనేది మాత్రం మనం కోరుకుంటాం. ఇదిగోండి ఇక్కడ శివలింగం, చక్కగా అందరూ నమస్కారం చేసుకొని అందరు జనాలందరూ చల్లగా ఉండేటట్టు చూడ శివాయ అని చెప్పి వస్తాం. సో వర్షం మాత్రం తగ్గట్లేదు. ఏమి వర్షం ఏం తప్ప అసలు ఈ వర్షం మాత్రం జనాలను బాగా కనిపిస్తుంది. అలా మళ్ళీ ఇంకో లింగం దగ్గరికి వచ్చాం, మాకు నమస్కారం చేసుకొని బయలుదేరిపోయాం. అలా రెయిన్ కోట్లు వేసుకునే వాళ్ళు ముందు ప్లానింగ్లో వచ్చారు. మంచిగా రెయిన్ కోట్లు గొడుగులన్నీ బాగానే తెచ్చుకున్నారు. ఇక్కడ డిమాండ్ మాత్రం రెయిన్ కోట్లకి ఆ టైంలో బాగా సేల్ అయిపోయినాయి. ఇవన్నీ నుంచి వెళ్ళాలి మళ్ళీ. ఇంకా చిన్నగా నడుచుకుని వెళ్తున్నాం. దూరాన్ని పరిగెడుతుంది చేద్దామని ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నారేమో. కానీ ఇది మాత్రం హైలైట్. నేను చూసిన దాంట్లో మనం నడవటానికి ఇంత ఇబ్బంది పడుతుంది కానీ ఎంత దొల్లాడుతున్నాడు అసలు. దొల్లుదండాలు పెడతాడు 14 కిలోమీటర్లు ఆ విధంగా దొల్లుకుంటూ రావడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో భక్తి ఫిట్నెస్ కూడా చాలా బాగుండాలి. ఇంత ఫిట్గా ఉంటే కదా ఆయన పెద్ద అయినా అంత ఫిట్గా ఉన్నారు. చూడండి ఎలా దొల్లాడుతున్నాడు, దొల్లుదండాలు పెడుతున్నాడు. ఆయన ఈ వయసులో మాత్రం ఆ మాత్రం తిరుగుతున్నాడంటే మామూలు కాదు. ఆ భక్తి శివయ్య భక్తి అలా నడిపిస్తుంది. అలా ముందుకు వచ్చేసాం. ఇక్కడ మోక్ష మార్గం ఇది. అందరూ దూరుతున్నారు, బట్ ఎవరు ఇరుక్కుపోయితే లాగుతున్నారు. మన సైడ్ ఎందుకు లేదు స్టంట్లు అని చెప్పి ఆయన కూడా మోక్ష మార్గం నమస్కారం గట్టిగా లాగుకున్న వాళ్ళు మాత్రం నాకి కొద్దిగా ఇబ్బందిగా దూరి బయటకు వస్తారు. పార్టీ జెండా అనుకుంటుంది, గట్టిగా రెపరెపలాడుతుంది. మంచి హైట్కి కట్టారు. తర్వాత ఇక్కడంతా ముందుకు వచ్చేసాం. ఇక్కడంతా బస్సులు ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఏ ఊర్లకు వెళ్ళడానికి ఆ ఊర్లు మొత్తం బస్ స్టాండ్ లాగా ఈ దగ్గర ఒక 500-600 బస్సులు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ఈ లక్షల మంది ఎత్తుకోవాలి. వీళ్ళు బస్సులు ఎక్కి వెళ్ళిపోతారు ఇంకా నమస్కారం చేసుకొని. ఇక్కడ దర్శనం కంటే కూడా ఇదిగోండి పౌర్ణమి చంద్రుడు ఇలా చక్కగా పైన మెరుస్తూ ఉన్నాడు. కెమెరాలో జూమ్ చేసి లాగాను. ఇంకా కాళ్ళ నొప్పులు వచ్చి ఒక చోట కూర్చున్నాను. ఆగి 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 అలా చూడండి ఎలా అయిపోయినాయి కాళ్ళు. అది కొన్ని చిన్న చిన్న రాళ్ళు తగలటం వల్ల ఇంకా లాస్ట్ ఇంకా ఈ లింగాన్ని చూసుకొని అందరూ బయలుదేరి. ఇక్కడ ప్రతి గుడికి ముందు ఇలా దీపం వెలుగుతూ ఉంది, హారతి ఇలాగా. అందులో కర్పూరం వేస్తున్నారు అందరూ. ప్రతి గుడి ముందు అలాగ ఉంది. అలా నమస్కారం చేసుకున్నాం. బ్రో వచ్చేస్తుందా బ్రో అంటే వచ్చేసింది బ్రో ఇంక పక్కనే అన్నాడు. లాస్ట్ ఈ 2 కిలోమీటర్లు నడవటానికి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. మెరుపులు చూడండి ఆకాశం ఎలా వస్తున్నాయో. చంద్రుడు చక్కగా మెరుస్తూ ఉన్నాడు పైన.
మంచి కాంతితో పౌర్ణమి రోజు కాబట్టి ఇది మంచి స్తూపం ఉంది, అన్ని ఫ్లాగ్ కూడా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇది అవుట్ సైడ్లో. అలా ముందుకు వస్తా ఉన్నా నడుచుకుంటా ఇంకా వచ్చింది అది కనబడుతుంది గోపురం. ఆ గోపురం నేను కంగారుకి వెళ్ళిపోదా అన్నాడు. అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా జనాలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఇది కొద్దిగా రోడ్డు కొద్దిగా వేయలేదు, అందుకని కొద్దిగా చిన్నగా నడుచుకుంటూ వచ్చాం. అన్నీ రాళ్ళే ఉన్నాయి ఇక్కడ కింద. ఇదిగోండి గోపురం, ఇదే మెయిన్ గోపురం. ఇక్కడ నమస్కారం చేసుకొని గిరిప్రదక్షిణ చేసుకొని వచ్చాం కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి నమస్కారం చేసి శివయ్యకు నమస్కారం చేసి ఇట్లా తిరిగి వచ్చాను శివయ్య ఇబ్బంది లేకుండా తిప్పుకొని వచ్చావు అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఇట్లా ఇదిగోండి గోపురం ఇది. ఇక్కడ నుంచి క్రౌడ్ అరుస్తూనే ఉన్నాడు, బాబు వెళ్ళండి రా బాబు అని. ఇంకా అంతా అటు ఇటు వెళ్ళండి, ఎక్కువసేపు ఉండకూడదని. అంటే ఇంకా జనాలు వస్తూ ఉంటారు కాబట్టి, వీళ్ళ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అటు నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఇక్కడ ఉంటుంది. ఇలా వెళ్ళిపోయి నమస్కారం చేసుకొని బయటకు వచ్చేసి రూమ్కి వచ్చేసి పడుకుండిపోయాం. ఇంకా తెల్లారి బయటకు వచ్చి చూస్తే రూమ్కి ఎదురుగానే ఇలా గోపురం నమస్కారం చేసుకున్నాం. టిఫిన్ చేద్దాం పద బ్రో అంటే లేదు గుడికి వెళ్దాం. అలా ముందుకు వెళ్ళి గుడికి వెళ్ళాం. గుడిలో శివలింగం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ పౌర్ణమి తర్వాత రోజు ఇలా చేస్తారంట. నాకు ఐడియా లేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. కొలం ఉంది పక్కనే. తర్వాత ఇలా గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేసుకొని శివాలయం ఇది అందరం బయటకు వచ్చి సెల్ఫీ తీసుకున్నాం. ఎక్కువ గర్భగుడిలో లోపల తీయలేదు నేను, ఎందుకంటే మెయిన్ గర్భగుడిలో తీయకూడదు, సో అందుకని బయట తీసాను. ఇదిగోండి ప్రసాద్ దగ్గర ఊపేస్తున్నారు. ఇదిగోండి మా గురువు గారు ఈయన పెద్ద అంట, ఇక్కడ దగ్గర ఎన్నోసార్లు తీసుకొచ్చారు. ఇదిగోండి మా సీనియర్ బాగా కలిసిపోయారు నాతో. మంచిగా టిఫిన్ చేస్తారు. ఇంకా టిఫిన్ చేసి బయలుదేరుతున్నాం. ఇంకా చక్కగా అన్నీ లాగిచ్చేసాం. ఇంకా ఆటో ఎక్కేసి ఇంకా ఆటో ఎక్కిన తర్వాత రైల్వే స్టేషన్ దింపాడు. రైల్వే స్టేషన్ దిగాక ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి మళ్ళీ అరుణాచలం గిరే కనపడుతుంది ఇక్కడి నుంచి చూసిన. ట్రైన్ కోసం వెయిట్ చేసాం ఒక హాఫ్ అన్ అవర్. ఇక్కడ అరుణాచలంలోనే ఉంది తిరువన్నమలై. తిరువన్నమలై అంటారు ఇక్కడ. ఇంకా ఈ తిరువన్నమలైలో రైల్వే స్టేషన్ కూడా ఉంది కాబట్టి చక్కగా రైలు అక్కడ ఎక్కేసాం. అక్కడ ఎక్కి మంచిగా ట్రైన్లో మాత్రం ఒక బెడ్షీటు, ఒక రగ్గు, ఒక మంచి దిండు చక్కగా ఇచ్చారు. అందరం ఒక్కొక్క సీట్లో పడుకుని పోయాం, ఎవరి సీట్లో వాళ్ళు. ఇంకా లేకపోతే ఇక్కడ ఏమన్నా రాకపోతే వాళ్ళని ఫోన్ చేస్తే తెచ్చిస్తారు. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వెళ్ళి ఇంకొక వీడియో పెడతాను. మొత్తం ఖర్చు 2500 అయిపోద్ది. ఇంకా మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.